ప్రైజ్ అలా దేవుని నామనికి స్తోత్రములు కలుగును గాక. నేను బిడ్డరా వాక్యం మనం చదువుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను ఆయన చెయ్యి విడవడు. మన దేవుడు ఎవరంటమ్మా? కనికరము కలిగిన దేవుడు. ఆయన కఠినాత్ముడు కాదు. ఆయన దయ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, నీ మీద కనికరము చూపే దేవుడు. ఎప్పుడు కూడా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నువ్వే అనేక మార్లు దేవుని చెయ్యి వదిలేసి వెళ్తూ ఉన్నావేమో. దేవుని బిడ్డ, చెయ్యి వదిలిపెట్టడం అంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడము, దేవుని సన్నిధికి నువ్వు గడపకుండా ఉండడము, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండడము, ఇవన్నీ కూడా దేవునికి దూరం అయ్యేటటువంటి లక్షణాలు కదా. దేవుని చెయ్యి విడిచిపెట్టినట్టే కదా. మరి అటువంటి సమయంలో కూడా దేవుడు నీ మీద కనికరము చూపిస్తున్నాడు. చూడండి, కనికరము చూపించే దేవుడు ఆయన. నీ చెయ్యి విడవనటువంటి దేవుడు. నువ్వు చెయ్యి విడిచిపెట్టి తిరిగినప్పటికీ ఆయన నీ చెయ్యిని గట్టిగా పట్టుకొని నడిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 54:17 చూస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధంగా ఏది కూడా వర్ధిల్లదంట. ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టిడో అని అనుకుంటున్నావు. కాదు, నీకు విరుద్ధంగా ఏదైతే నీకు ఉంటున్నదో, విరుద్ధంగా ఆయుధం ఏదైతే లేస్తుందో అవన్నీ కూడా అణిచివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ పక్షాన ఉండి దేవుడు కార్యము చేసే దేవుడు. హల్లెలూయా. నీకు విజయము కలగజేసే దేవుడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అంటున్నాడు. కాబట్టి నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, నీ మీద కనికరము చూపించే దేవుడు కనుక అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి నీవు ఆయన చెయ్యి నువ్వు కూడా పట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అనేకమైన ఉపద్రవముల నుంచి, అపజయముల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు గొప్ప విజయము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. అవునాయన, అనేక మార్లు నాయన మీ చెయ్యి మేము విడిచిపెడుతూ ఉంటాము తండ్రి. ప్రార్థనకు వెళ్లకుండా, ప్రార్థనకు చేయకుండా నాయన అనేకమైన మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తూ ఉంటాం. అయినప్పటికీ మీరు మా మీద కనికరము చూపించి మా చేయి పట్టుకొని నడిపించుచున్న దేవా, నీకు స్తోత్రం. నాయన, నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ విధంగా ఉంటున్నారో ప్రభా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి చేయి పట్టి నడిపించండి నాయన. కనికరము గల దేవుడు ప్రభా, నీకు స్తోత్రం. నాయన, నీ కృపను నాయన నీ బిడ్డల మీద కుమ్మరించి నీ చేయి పట్టి నడిపించి జయ జీవితం చేత బిడ్డలు నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.